గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాలన నమస్కరించుకుంటూ మనం ఈ మాసం ఫలితాలు తెలుసుకుందాం. ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాస ఫలితాలు తెలుసుకుందాం. ఎత్కటాక్ష సంపాసన విధం సేవక సకలార్థ సంపద సంతనూతి వచనాంగ మానసే స్వాం మురా హృదయస్మి బిదే నమస్తే మహామాయే శ్రీపీఠే స్వరూపీయతే శంఖచక్రదాస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మనకి రేపు వచ్చే ఈ నెల జూలై 26 నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. అందరు కూడా శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు చక్కగా నిర్వహించుకుంటారు. అందుకే అందరికి కూడా బాగుంటుంది. శ్రావణ గౌరి మంగళ గౌరి నోములు, శ్రావణ శుక్ర నోములు చక్కగా ఆచరించండి. అమ్మవారి కృపాకర అందరికీ ఉంటాయి. అందరూ చక్కటి అమ్మవారి శ్లోకాలు స్మరించుకుంటూ అమ్మవారి పూజ చేయండి. ఏ సమస్య వచ్చినా తీరిపోతుంది. అది కూడా కాకుండా శ్రావణ మంగళవారం నాడు శ్రావణ శుక్రను మన శనగలు అందరికీ ఇస్తాం. శనగలకు ఎవరికి గురువు అధిపతి, అందుకని మనకి ఎలాంటి దోషాలు కూడా తొలగిపోతాయి. శ్రావణ మాసంలో ఏ భయాలు అక్కర్లేదు. శ్రావణ మాసం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. వర్షాలు పడతాయి, వాతావరణంలో మార్పులు వస్తాయి, చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మహిళలందరూ కూడా చక్కగా కొత్త చీరలు కట్టుకొని నగలు పెట్టుకుని మంచిగా శ్రావణ శుక్రవారాలు శ్రావణ నోములు చేసుకోండి. శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ, మహిళలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తప్పకుండా అందరూ ఈ శ్రావణ మాసాన్ని సంకల్పంతో చక్కగా నిర్వహించుకోండి, బాగుంటుంది. అలాగే మనం ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాసాలు తెలుసుకుందాం. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఆరోగ్యంలో చికాకులు అధికంగా ఉన్నాయి, ఇబ్బంది పడుతున్నారు. థ్రోట్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. చిన్న పరిశ్రమలకు కూడా కలిసి వచ్చే కాలం కాదు, మిశ్రమ ఫలితంగా ఉంది. ఇప్పుడు గురుగ్రహం కూడా ఈ సంవత్సరం మారుతుంది, ఈ నెల మారుతుంది. సమస్యలన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. విద్యార్థులు మాత్రం చదువుల్లో పై చదువులకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. మంచి మంచి చదువులు వస్తాయి, అవార్డ్స్ అందుకుంటారు, అన్నీ బాగుంటాయి. కానీ అప్పుడప్పుడు కొంచెం బంధువుల్లో రాకపోకలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. శత్రుభయం కూడా అధికమవుతుంది. కొంచెం భయాందోళన పెరుగుతూ ఉంటుంది. కొంచెం ప్రమాదాలు కూడా అధికంగా ఉంటాయి, రోడ్డు ప్రమాదాలు. అవి జాగ్రత్తగా ఉండండి. మనిషికి కూడా కొట్టుకునే రోజులు కూడా దగ్గరికి వస్తున్నాయి ఈ నెల అంతా. అందుకని ఇబ్బంది పడకండి. మనకు పెద్ద వాహనాలు కూడా ప్రమాదాలకి లోన్ అవుతున్నాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తులారాశి వాళ్ళు ప్రతి కూడా ఆలోచించండి. టైం అంతా బాగలేదు కాబట్టి ప్రతి కూడా గ్రహించుకొని చేసుకుంటూ ఉండండి. ఈ గ్రహాలు అనుకూలంగా లేనప్పుడే మనం పరిహారం కూడా చేసుకోవాలి. పరిహారం చేసుకోకుండా గ్రహాలను తిట్టుకుంటూ కూర్చున్నంత మాత్రాన మన పనులు కావు. అదే ప్రతి ఒక్కళ్ళు దైవానుగ్రహం చేస్తూనే దైవానికి పూజ చేసుకోండి కాదని అంటారు. కానీ దైవం చేయాలని కూడా మనసు పెట్టి పూజ చేయండి. మనసును ఒక చోట, మనం ఒక చోట, మార్గం ఒక చోట అనుకోకుండా చేసే పని శ్రద్ధ పెట్టినట్టయితే తులారాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. కానీ ఇప్పుడు తొందరపడి నిర్ణయాలు చేస్తూ ఉంటారు. మాట దుడుకుతనం ఎక్కువగా ఉంటుంది. ఈ మాట దుడుకుతనం వల్ల కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ తులారాశి వాళ్ళకి బ్యాలెన్స్డ్ గా ఉండరు. ఎందుకంటే ఏదో ఒకటి చిరిగి తవ్వు పెట్టుకుంటూ ఉంటారు. కుటుంబంలో కానీ, బంధువుల్లో కానీ, ఫ్రెండ్స్ తో కానీ ఏదో ఒక చికాకు ఎదురవుతూనే ఉంటుంది వాళ్ళకి. అందుకని ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. టైం అంతా ఫేవర్గా లేదు. శని కూడా వీళ్ళ కష్టంలో ఉన్నాడు, ఇబ్బందులు పెడుతున్నాడు కదా అని ఎదురు చూస్తూ కూర్చోకండి. శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి, ఈశ్వరాభిషేకం చేయించండి. శివుని ఆలయాలు దర్శిస్తూ ఉండండి. అప్పుడప్పుడు శివక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ ఉండండి. నిత్యం కూడా ఇంట్లో కాసేపు కళ్ళు మూసుకొని ఓం నమః శివాయ మంత్రాన్ని కనుక చేసినట్లయితే ఏ దోషాలను తొలగిపోతాయి. ఈశ్వరుడు అన్నిటికీ ఏ గ్రహానికైనా అతీతుడే. ఏ గ్రహమైనా సరే మనకు ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అన్ని విధాలు బాగుంటుంది. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అది పరిహారం కూడా చేసుకుంటుండండి. నవగ్రహాలు కూడా అప్పుడప్పుడు హోమం చేయించుకుంటూ ఉండండి. అన్ని విధాలా బాగుంటుంది. ఈయన ప్రతి రాశి వాళ్ళకి ఏదో ఒక దోషం ఉంది. ఈ 6 రాష్ట్రాల వాళ్ళకి దోషాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన 6 రాష్ట్రాలు పర్వాలేదు, బాగానే ఉన్నాయి. దోషాలు ఉన్నప్పటికీ కూడా భయపడకండి, పరిహారం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి గ్రహబంధన దోషం, రాహుకే దోషం బాగా నడుస్తున్నాయి. ఈ దోషాలతో వివాహాలు కావటం లేదు, ఉద్యోగాలు రావటం లేదు, అన్ని సమస్యలుగానే ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఈ దోషాలకు ప్రతి ఒక్కళ్ళు కూడా రాహుకే దోషానికి శాంతి హోమం చేయించుకోండి, నవగ్రహ శాంతి హోమం చేయించుకోండి. చేయించినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోయి అన్ని విషయాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఎందుకంటే
టైం బాగాలేదనుకున్నప్పుడు ఏదైనా పరిహారం చేసుకోవాలి, చేసుకుంటేనే మన దాని తగ్గ ఫలితం లభిస్తుంది. అందుకని అన్ని గ్రహాల్లో 12 రాసుల వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది. 6 గ్రహాలకి ఏలినాటి నడుస్తుంది, కొన్ని గ్రహాలకు టైం అయిపోయింది, ఏలినాటి అయిపోయింది. వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగా అంటం లేదు. ఎందుకంటే ఎవరికైనా దోషమే, కానీ ఇంకో దోషం పట్టుకుంటుంది కదా, రాహుకే దోషం వచ్చేసింది కదా. అందుకని దానికి కూడా రాహుకే దోషానికి పరిహారం చేసుకోండి, అతను అభిషేకం చేయించుకోండి స్వామివారికి, దాంతో శాంతి హోమం చేయించుకోండి, అన్ని సార్లు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. మనం ఇప్పటి వరకు ఆగస్ట్ మాస ఫలితాలు తెలుసుకున్నాం కదా, మళ్ళీ వచ్చేదా కలుద్దాం. సర్వేజన శిఖర భవంతు, సమస్త సన్మంగళ భవంతు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు అధిపతి. ఈ కుజుడు అధిపతి వల్ల భయాందోళన అధికంగా ఉంటుంది, బీపీలు షుగర్లు వ్యాధి పెరుగుతూ ఉంటాయి, ఆరోగ్యంలో చికాకులు వస్తూ ఉంటాయి, మనశ్శాంతి కోల్పోతూ ఉంటారు. ఎందుకంటే టైం సరిగా లేదు వీళ్ళకి, టైం అంతా ఫేవర్ గా లేకపోయినప్పటికీ కూడా ఈ కుజ ప్రభావం వల్ల, దానికి రవి కుజ ప్రభావం వల్ల చికాకు అనేది ప్రతి దానికి ఎదురవుతూనే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండండి. పిల్లలు కూడా అప్పుడప్పుడు మొండిగా ఉంటారు, మొండితనంతో వ్యవహరిస్తూ ఉంటారు. ఈ మొండితనం కూడా పెద్దలు చూసుకొని ఆలోచించుకోవాలి, ఎందుకంటే మొండితనం అలా కంటిన్యూ చేసుకుంటూ ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రాశిలో ప్రతి ఒక్కరికి కూడా చదువుని ధ్యాస ఉంటుంది, చదువులో ఉంటుంది. అయితే అన్నిటికంటే ముందు సొంత లాభాలు ఎక్కువగా ఉంటాయి, అది చేద్దామా ఇది చేద్దామని. అదొకటి. ప్రతిదీ కూడా చేసేటప్పుడు కూడా ఏదో చేస్తే బాగుంటుందా ఆలోచించుకోరు, ఏ వ్యాపారాన్ని ముందు దిగుదాం అనుకుంటారు. కానీ ఈ రాశి వాళ్ళకి కలిసి వచ్చేది ఇనుము, రాగి, ఇత్తడి, కంకరు, ఇసుక ఇట్లాంటి వ్యాపారం పెట్టండి, బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి కుజుడు కాబట్టి కొన్ని ఇలాంటి వస్తువులు బాగా కలిసి వస్తాయి, వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది. పారిశ్రామికేతరులకు కూడా మంచి రాబడి ఉంటుంది. చిత్రరేఖ పరిశ్రమ వాళ్ళకి కూడా కొంచెం విశ్రంభలితంగా ఉంటుంది. కుటీర పరిశ్రమ వాళ్ళకైతే, చేనేత వస్త్రాల వాళ్ళకైతే బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా మంచి యోగప్రదంగా ఉంది. భయపడకండి, మనోధైర్యంగా ముందుకు నడవండి. కానీ ప్రతి కూడా చేసే పని జాస పెట్టుకోండి. దాంతో పాటు దేవుడికి మీరు నిత్యం ఏదో ఒక పారాయణ చేయండి, ఇష్టవిధాన్ని పారాయణ చేసుకోండి. చేసుకుంటే అన్ని విషయాలు కలిసి వస్తుంది. పారాయణ అంటే ఏదో పుస్తకాలు పెట్టుకొని గొప్ప చదవమని కాదు, మీ ఇష్టదైవాన్ని మనసు అనుకోండి, కాసేపు శ్రీమాతని అనుకోండి. ఎందుకంటే కుదురు కాబట్టి అమ్మవారిని అనుకోండి, కనకదుర్గాది అనుకొని పూజ చేసుకోండి, అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు 12 గురు మహర్దశ, ఏళ్ళనాడు గురు మహర్దశ నడుస్తుంది, ఏళ్ళనాడు నడుస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, బాగుంది. కానీ వీళ్ళకి ఎందుకంటే ఏదో ఒక ఆలోచనతో అప్పుల భారం పెరిగిపోతుంది, రుణాలు తీర్చలేకపోతూ ఉంటారు, రుణ బాధ కూడా అధికంగా ఉంటుంది. ఆర్థికంగా డబ్బు సమయానికి అందక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వివాహాలు చేస్తారు, అవి కూడా అప్పులు తీరక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ పనిలో చేసే పని మీద ధ్యాస పెట్టకుండా అనవసరంగా ఉద్యోగం చేస్తూ కూడా ఏదో ఇబ్బంది పడుతూ పైవాళ్ళు చుట్టుకుంటూ మనకి ఆ ఉద్యోగం చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ మీనరాశి వాళ్ళకి గురుబలం ఉన్నా కూడా కొంచెం చికాకులు ఉన్నాయి, చికాకులు భయపడకండి. అన్ని విధాలు కూడా గ్రహాలు మంచి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇబ్బంది అంటూ ఏమీ లేదు. మీనరాశి వాళ్ళకి వివాహాలు కూడా ప్రయత్నం చేయండి, మంచి మంచి సంబంధాలు వస్తే పెళ్లిళ్ళు అయిపోతాయి. నిరుద్యోగస్తులు కూడా ఉద్యోగ ప్రయత్నం చేయండి, ఉద్యోగం అనుకోకుండా వస్తాయి, బాగుంటుంది. పారిశ్రామికవేత్తలకు కానీ చిన్నతరహ పరిశ్రమ వాళ్ళకు కూడా వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి గురువు మంచి యోగంగా ఉంటారు. ఈ గురువు వల్ల ఏది చేసినా కలిసి వస్తుంది. దేవాలయాలు వాటికి కూడా డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. విద్యాలయాలకి, దేవాలయాలకి మంచి మంచి అనాథ శరణాలు కట్టిస్తుంటారు. పేదవాళ్ళని బాగా చూసి బాగా చేయటం వల్ల ఈ నెలంతా వాళ్ళకి మంచి యోగప్రదంగా ఉంటుంది. దానం ఎప్పుడు చేసినా సరే మనకి మంచి కలిసి వచ్చే టైం. అందుకని దానం అనేది లేదని కూడా చేస్తూ ఉండండి. ఉన్న దాంట్లోనే ఒక గుప్పెడు పెట్టినట్టు మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది. మీనరాశి వాళ్ళకి ఏళ్ళ సంతోషంలో ఉన్నప్పటికీ కూడా ఈ మీరు చేసుకుంటూ ఉండండి. దైవ కార్యక్రమాలు చేసినట్టయితే అన్ని విధాలు బాగుంటుంది. దాంతో పాటు శనికి తైలాభిషేకం చేయించుకోండి. గురువుకి ప్రతి గురువారం నాడు స్వామివారికి అభిషేకం చేయించండి. ఆవుపాలతో చేస్తే ఆవుపాలు అభిషేకం చేయించండి. శనగలు నానేసి స్వామివారికి ఆ శనగల్ని శుభ్రంగా మాలగా గుచ్చి స్వామివారి మెడలో వేయండి. వేసినట్లయితే ఏ దోషాలన్నా తొలగిపోతాయి. మీనరాశి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది, ఇబ్బంది అంటూ ఉండదు.